అందరికీ శుభోదయం. కంఫర్టబుల్ ఆసనంలో కూర్చోండి. తల వెనుక నిటారుగా ఉంచండి. చేతులతో ధ్యాన ముద్ర. Gently close your eyes. సాధారణ శ్వాస. శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది. శ్వాస యొక్క కదలికను గుర్తించే ప్రయత్నం చేయండి. ముందు ఒక పిక్చర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓంకారం చాంట్ చేద్దాం 3 times. శ్వాస తీసుకోండి, శ్వాసను వదిలేస్తూ శబ్దం ప్రారంభించండి. శ్వాస శబ్దం రెండు ఒకటి కొంచెం ధ్యానం కావాలి. ఒకేసారి కూర్చోవాలి. ఒక ఓంకారానికి మధ్యలో సాధారణ శ్వాస. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. గాయత్రి మంత్రం పఠించుదాం. శ్వాస తీసుకోండి. దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నెమ్మదిగా గడ్డం చప్పి విన్నాను. చేయండి. Apply the warm on your eyes. Gently open your eyes. చేతులు ముందుకు చాపండి. ఫింగర్స్ బాగా వెడల్పు చేయండి. దగ్గరికి తీసుకొస్తూ ఫిస్ట్. బొటన వేలు లోపలికి, మిగతా 4 వేలు పైన. Stretch them out. Fold. Stretch. Fold. Stretch. Fold. Stretch. Fold. Stretch చేయండి. బాగా గ్యాప్ రావాలి. రెండింటి మధ్యన బాగా గ్యాప్. Stretch. Fold. Stretch. Fold. Stretch. Fold. Stretch. Fold. Now palm up and down. పూర్తిగా అరచేయి పైకి నిటారుగా. Up. 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 Down. Up.
Up. Up. Up. Up. Twist. Rotation. Up. Anti-clockwise. Relax. Relax. One more time. Stretch your hands. Palms are crossed. చేతులు ఆకాశం వైపు నెమ్మదిగా ఫోల్డ్ చేస్తూ మీ చేతి వేళ్ళని షోల్డర్స్ కూర్చోండి. షోల్డర్స్ వరకు ఫోల్డ్ ఫోల్డ్ వచ్చారు. Fold. పూర్తిగా చెప్పులు వెనక్కి మో చేతులు పైకి వచ్చారు. ఎల్బోస్ చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి. స్టమక్ స్ట్రెచ్ ఫోల్డ్ బ్యాక్. ముందుకు స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేయండి. Stretch. With your hands. Relax. Relax. Another gradually. Cross a తీసుకుంటూ బాగా స్ట్రెచ్ చేయండి. Cross a little bit. Okay. Thanks. With your hands. Now, with the movement 180 degrees. Right hand down, left hand up. Left hand down, right hand. Up, down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Please clear your hands. Relax. Relax. More left side. Open the 180 degrees. Come on. Shoulders అలాగే ఉంటాయి. Hands clockwise rotation. Stretch అయ్యే ఉంటాయి. But clockwise movement. Now anti-clockwise movement. Relax. Hands. Relax. All right. Stretch them out.
ఆకర్షణ వైపు ఫోల్డ్ చేయండి. ఫింగర్స్ అన్ని స్ట్రెచ్, ఫోల్డ్, స్ట్రెచ్, ఫోల్డ్, stretch, stretch, fold. Elbows moving, elbows rotation, clockwise. Reverse, anti-clockwise. Sides, stretch them out, bring them down. Relax. Relax, relax. ఇప్పుడు రెండు చేతులను చెవు దగ్గర తీసుకోండి. రెండు చేతుల్ని నడుము పై భాగాన్ని పుష్ చేసే ప్రయత్నం చేయండి. Right, center, left, center, right, left, right, left, left, right, left, right, left, right, left, right, left, right, left, center, hands, relax, relax. సపోర్ట్ తీసుకోండి. కొంచెం లెఫ్ట్ సైడ్ లీన్ అవ్వండి. ఎడమ వైపు కొంచెం ఏటవాలుగా ఉండండి. Now rotate your right hand clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now reverse anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Center. Now lean to the right side. Put your support తీసుకోండి. కొంచెం రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Shoulders up and down more clearly.
legs. Stretching. Goes inside and outside. Legs, కాళ్ళు కలపండి. చేతులతో నడుము పక్కన నడుము పై స్టిఫ్గా స్ట్రైట్ గా ఉండాలి. దృష్టి కాలు వేళ్ళ మీద కాలు వేళ్ళు ముందుకు వెనక్కి. భాగం స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, తినండి. సైడ్ మూమెంట్, పాదాలు రెండు కుడి వైపు ఎడం వైపు. Opposite direction. Both knees up and down, and more cargo by kicking. Slowly raise your right leg up 6 inches vertically, 5 levels. Hold gently. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మనం కాలు పైకి ఎక్కినప్పుడు వీలైనంతగా నిటారుగా ఉండే ప్రయత్నం చేయండి. ఇలా వెనక్కి లీన్ అవుతుంది. వెనక్కి లీన్ అవుతే వెయిట్ దాంట్లో తేడా వస్తుంది. అదే మనం నిటారుగా ఉన్నప్పుడు వెయిట్ ఎక్కువ పడుతుంది,
మజిల్ స్ట్రెంగ్త్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. Now, raise your left leg up. 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Down. Relax. గమనించాలి, వెనక్కి వంగితే ఈజీగా ఉంటుంది, అదే నిటారుగా ఉండి చేస్తే కొంచెం స్ట్రైన్ పడుతుంది. ఆ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయాలి. Now, one more time. Raise your right leg up. Hold with left hand. కుడి కాలు బొటన వేలిని ఎడమ చేతితో పట్టుకోండి. Nice. Now release your right hand. కుడి చేతిని కుడి వైపు చేయండి. హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తీసుకోండి. ఎడమ చేతిని రిలీజ్ చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా కాలు కింద. Now raise your left leg up. కుడి చేతితో ఎడమ కాలు బొటన వేలు. Then twist చేయండి బాడీని. Release your left hand. రెండు చేతులు స్ట్రైట్ గా ఉండాలి, ఒకదాని కింద. 4, మోకాలు పెంచాల్సిన చూసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కుడి చేతులు రిలీజ్ చేయండి. కాలు అదే టైట్ గా ఉండాలి. నెమ్మదిగా తిరిగి. Relax. Start up the శ్వాస. శ్వాస తీసుకోండి. Now try to raise your both legs up. ఇప్పుడు కొంచెం వెనక్కి వంగాల్సి వస్తుంది. బాడీ బ్యాలెన్స్ కావడం కోసం లిటిల్ బిట్ బ్యాక్ బెండ్ చేసి స్ట్రెచ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చేయండి. Relax. ఎడమ చేయి ఎడమ కాలు బయట, కుడి చేయి రెండు కాళ్ళ మధ్యలో ఉంచండి. ఈ కాలుని కదిలేకుండా కుడి కాలుని స్టెప్ బై స్టెప్ 4, 5 స్టెప్స్ లో పూర్తిగా రైట్ సైడ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. 1, 2, 3, 4. పూర్తిగా రైట్ సైడ్కి వచ్చేసేస్తుంది. మళ్ళీ 1, 2, 3, 4. సెంటర్ రిపీట్ చేస్తాము. లెఫ్ట్ సైడ్ ముందు రైట్ సైడ్ రేపు రౌండ్స్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ వచ్చాము. చేతులు ఒక కుడి చేయి రెండు కాళ్ళ మధ్యలో, ఎడమ చేయి ఎడమ కాలు పై. స్టార్ట్ విత్ రైట్ లెగ్. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4.
స్ట్రెచ్చింగ్ ఉంటుంది, గమనించండి. 1 2 3 4. Your hands, relax. Relax. Now left leg. కుడి కాలు పైన కుడి చేయి, ఎడమ చేయి వెనకాల మధ్య. లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేస్తాము. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 4. అలాగే ఉంచండి. స్ట్రెచ్చింగ్ గమనించండి. కండక్టర్గా తీసుకురండి. Bend forward. 1 2 3 4. Your hands, relax. Relax. Leg folding చేద్దాము. కాలు పరచండి, మళ్ళీ ఎడమ కాలు పరచండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax. Now both legs. 1 stretch, 2 3 4 5 6 7 8 9 10. Relax. Relax. కొంచెం వెనక్కి లేనవ్వండి, కాళ్ళను పైకి లేవండి. ఇప్పుడు ఫోల్డింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Stop. Relax. Relax. Leg inside folding. Right leg to the left side. 1 stretch. Left leg to the right side. Stretch. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Relax. Inside చేసాము. ఇప్పుడు అవుట్ సైడ్. కుడి పాదము కుడివైపు, ఎడమ పాదము ఎడమవైపు, వెనక్కి. 1 stretch. 2 back stretch. 1 stretch. 2 3 4 5 6 7 8 9 10. Stretch.
Relax. Close your eyes. Relax for a while. కొద్ది క్షణాలు విశ్రాంతి. ఇప్పుడు ఎడమ కాలుని వెనక్కి ఫోల్డ్ చేయండి. కుడి కాలు పాదం ఎడమ మోకాలు. కొంచెం బయటకు ప్రయత్నించాల్సిన రిస్క్ తీసుకోకండి. అంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అకార్డింగ్ టు యువర్ కెపాసిటీ చేయండి. చేతులు తలని ఇంటర్లాక్ చేసుకోండి. బాగా శ్వాస తీసుకోండి. శ్వాసను వదిలేస్తూ పొట్ట మీదకి, ఛాతీ మోకాల దగ్గరికి, ముందు నేల మీద. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. Exhale, inhale, exhale, inhale, exhale, 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Inhale. Release your hands. Release your right leg. Release your left leg. Relax. Close your eyes. Relax. Now fold your right leg back. కుడి కాలు వెనక్కి ఫోల్డ్ చేయండి. ఎడమ పాదం కుడి మోకాలు. ఇంటర్లాక్ చేసుకోండి. బాగా శ్వాస తీసుకోండి. శ్వాస వదిలేస్తూ ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Inhale up. Release your hands. Release your left leg. Release your right leg. Relax. మొదటిసారి ఎడమ కాలుని వెనక్కి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు కుడి కాలుని ఫోల్డ్ చేయండి. మళ్ళీ కుడి కాలు మడిమ ఎడమ తొడ మీదకి రా. జాగ్రత్తగా చేయండి. డోంట్ ఫోర్స్. శరీరానికి క్రమక్రమంగా అలవాటు చేయండి. ఫోర్స్గా చేయండి. రెగ్యులర్గా చేస్తే అదే అలవాటు పడుతుంది, వస్తుంది. మనం ఒకసారి చేసి 1-2 సార్లు చేసి ఆ 1-2 సార్లలోనే పూర్తి స్థాయిలో మనము పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే ఫోర్స్ అవుతుంది బాడీ మీద. డోంట్ ఫోర్స్ యువర్ బాడీ. గమనించండి. ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతిని పైకి తీసుకువెళ్ళండి. కుడి చేతిని ఎడమ మోకాలు, ఎడమ చేతిని వీపు వెనకాల తీసుకురండి. ట్విస్ట్ చేయండి. ఫోల్డ్ చేయండి. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10. చేయండి. కుడి చేతి రెసిస్ట్ చేయండి. కుడి కాలు ముందుకు స్ట్రెచ్ చేయండి. ఎడమ కాలు ముందుకు స్ట్రెచ్ చేయండి. Now fold your right కుడి కాలు ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఎడమ కాలు మడిమని కుడి కాలు. చేతిని పైకి తీసుకెళ్ళండి. బాగా పైకి స్ట్రెచ్ చేయండి. కుడి మోకాలు పట్టు. కుడి చేతిని వీటి వెనక కుడి వైపు తీసేయండి. ఫోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కుడి చేతిని రిలీజ్ చేయండి. ఎడమ చేతిని రిలీజ్ చేయండి. ఎడమ కాలు ముందుకు స్ట్రెచ్ చేయండి. కుడి కాలు ముందుకు స్ట్రెచ్ చేయండి. రిలాక్స్. Hold your legs. Fold చేయండి. రైట్ అండ్ లెఫ్ట్ ట్విస్ట్ చేద్దాము. రైట్ లెఫ్ట్. పూర్తిగా మోకాలు కిందికి రావాలి. కుడి వైపుకి వెళ్ళినప్పుడు కుడి మోకాలు నేల మీదకి రావాలి. ఎడమ వైపుకి వచ్చినప్పుడు ఎడమ మోకాలు నేల మీదకి రావాలి. చేతులు వెనక్కి ఉంటాయి. ట్విస్ట్ 1, 2, 3, 4, 5, 6. కాళ్ళు వెళ్ళిపోవద్దు. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 10. Put your legs. ఇప్పుడు రెండు కాళ్ళు ఎడమ వైపు ట్విస్ట్ చేయండి. ఫోల్డ్ చేయండి ఎడమ వైపుకి. నెమ్మదిగా కుడి చేతిని ఎడమ చేతిని వెనక్కి తీసుకెళ్ళండి. ఫోల్డ్ చేయండి. ఈ పొట్ట భాగంలో ట్విస్టింగ్ గమనించండి. నెమ్మదిగా చేతిని ఎడమ కాలి మడిమ వరకు తీసుకురాగలిగితే ఇంకా మంచిది. ఫస్ట్ ఎడమ మోకాలు పట్టుకోండి. ఇంకా ట్విస్టింగ్ బాగా ఉంటే హాఫ్ బోన్ మధ్యలో పట్టుకోండి. ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటే కాలి మడిమ దగ్గర అబ్డామిన్ లో కంప్రెషన్ ని గమనించండి. ఫస్ట్ ఇక్కడ పట్టుకున్నప్పుడు కొంచెం ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇంకొంచెం. ఇక్కడికి వస్తే ఇంకా పర్ఫెక్ట్ గా. అట్ ది సేమ్ టైం ఎందుకు బాగా ట్విస్ట్ అవుతుంది. దాన్ని గమనించాలి. కంప్రెషన్, ట్విస్టింగ్ రెండు ఉంటాయి. చెట్ల పట్టుకు చేయండి. Release your right hand, release your left hand, release your both. Center. Now both legs to the right. చేతుల వెనక్కి సపోర్ట్ తీసుకోండి. ఎడమ చెయ్యి కుడి మోకాలు. ఈ చేతిని ఇంకొంచెం హాఫ్ బోన్ ఇంకొంచెం ట్విస్ట్ చేస్తే కాలు మడిమ దగ్గర.
Finger twisting. 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Left hand, right hand, touch your both legs. ఇప్పటి వరకు మనము సాధన చేసినటువంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి పర్టికులర్ గా ఈ ప్రాక్టీసెస్ అన్ని మనము బాగా సాధన చేసినట్లయితే 3 ఆసనాలు మనం పర్ఫెక్ట్ గా చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఈవెన్ పశ్చిమోత్తానాసనం కూడా చేయొచ్చు అనుకోండి. ఈ మూడిట్లలో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది జాను శిరసాసన 1, అర్ధమచ్చేంద్రాసన 2, ఆకర్ణ ధనురాసన 3. ఈ 3 ఆసనాలు చేయడానికి ఇప్పుడు మనం చేసినటువంటి ఈ హ్యాండ్స్ అయితేనేమి లెగ్స్ అయితేనేమి మ్యాక్సిమం గా ప్రాక్టీసెస్ చేశాం. ఇవి ఉపయోగపడతాయి. సో ఒక్కసారి వాటిని మనము ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాను శిరసాసన. Hold your right leg, కుడి కాలు మడిమ, పెరినియం కింద తాకాలి. మొదటి స్టెప్ లో స్ట్రైట్ గా ఉంటుంది కాలు, మన బాడీ ఎల్ షేప్ లో ఉంటుంది. అలైన్మెంట్ నేను ఎప్పుడూ చెప్తుంటాను, యోగాలో మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్ అయింది. మన శరీరము ఏ యాంగిల్లో ఉండాలి, ఏ పార్ట్ ట్విస్ట్ అవ్వాలి, ఏ మజిల్ స్ట్రెచ్ అవ్వాలి, ఇదంతా కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇన్ జనరల్ గా ఏమవుతుంది అంటే మనం ఒక పోస్చర్ చేసేటప్పుడు శరీరము దాని కన్వీనియంట్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే ఎక్కువ కష్టపడకుండా దానికి తోచినట్లుగా అది చెయ్యమని మనల్ని పురమాయిస్తుంది. బట్ మనము అవేర్నెస్ తోటి అలా కాదు, దీన్ని ఇలానే చేయాలి, ఇదే కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అలైన్మెంట్ చెప్తానండి. ఇప్పుడు దీంట్లో మనకి ఏమవుతుంది అంటే ఈజీగా ఉండాలని ఇది వెనక్కి పోతుంది మోక. ఇక్కడ మన అలైన్మెంట్ సైడ్ కి కాకుండా ఇంకొంచెం వెనక్కి పోయింది అనుకోండి, అది కరెక్ట్ కాదు. లేదు ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చారనుకోండి, అది కూడా కరెక్ట్ కాదు. ఈ మోకాలు ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ సైడ్ కి ఉండాలి, మన నడుముకి ప్యారలల్. ఇది కరెక్ట్. ఇప్పుడు మనం ఇలా చూసినట్లయితే ఇంగ్లీష్ క్యాపిటల్ ఎల్ లాగా ఉండాలి మన బాడీ. ఇప్పుడు లిటిల్ బిట్ ఈ నడుము దగ్గర మనం కొంచెం ఇటు ట్విస్ట్ చేయాల్సి వస్తుంది. జనరల్ గా అయితే ఇప్పుడు ఈ మధ్యలో ఉంటుంది మన బాడీ, ఇలా ఉంటుంది ఫోల్డ్ చేస్తాం. అలా కాకుండా కొంచెం నడుము కొంచెం తిరిగి. ఇప్పుడు టేక్ యువర్ బోత్ హ్యాండ్స్ అప్. నడుమును బాగా లూజ్ చేసుకోండి. శ్వాస వదిలేస్తూ ముందుకి బెండ్ ఫార్వర్డ్. ఫస్ట్ లెవెల్లో హోల్డ్ చేయండి పాదాన్ని. ఒకవేళ మీకు ఇంత వచ్చింది, ఇంతకంటే వంగడం లేదు బాడీ, లేదు ఇంతే వచ్చింది, ఇలాగే ఉండండి కొన్ని రోజుల పాటు, కొన్ని నిమిషాల పాటు, కనీసం 30 seconds to 1 minute, 1 to 2 minutes. ఇదే స్థితిలో ఆపండి. ఒకే రోజు ఒకేసారి ఫుల్ పోస్చర్ చేయాల్సిన పని లేదు. ఇంకొంతమంది ఉన్నారు ఇంకొంచెం పట్టుకోగలిగారు, ఇంకా ముందుకు వంగడం లేదు, ఈ స్థితిలో ఉన్నారు. ఇలా కొద్ది రోజుల పాటు ప్రాక్టీస్ చేయండి. ఇంకా సీనియర్స్ బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తారు. ఎల్బోస్ ఆన్ ది గ్రౌండ్, ఫోర్ హెడ్ ఆన్ ది నీ. బట్ మీరు ఎక్కడ చేయగలుగుతారో అక్కడ హోల్డ్ ది పోస్చర్. 20 కౌంట్ చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. First, release your hands. Now, head and hands up. Body to saha. Release your hands. Release your right leg. Relax. Close your eyes. Think about the asana. శరీరంలో ఏ భాగాలు స్ట్రెచింగ్ అయ్యాయి, ఏ భాగాలు కంప్రెషన్ అయ్యాయి. Focus on your body. Now fold your left leg. ఎడమ కాలు fold చేయండి. Same. Straight గా ఉండాలి కాలు. ఇది parallel గా. Body నిటారు. ఇక్కడ కూడా మనం కొంచెం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఏదో కాలు ఈజీగా లూజ్గా వదిలేసామనుకోండి, కరెక్ట్ కాదు. స్ట్రిక్ట్గా స్ట్రైట్గా ఉండాలి. పాదం నిటారుగా ఉండాలి. మనం ఏదైతే చాపామో ఆ పాదం నిటారుగా పైకి చూస్తూ ఉండాలి. వేలు ఇలా ముందుకు కానీ వెనక్కి కానీ కాకుండా నిటారుగా ఉండాలి. కాలి మడిమ కంపల్సరీ పెరినియల్ జంక్షన్ టచ్ చేస్తూ ఉండాలి. కొంచెం ట్విస్ట్ అవుతుంది బాడీ. శ్వాస తీసుకోండి. ఇన్హేల్ అవుట్. నడుము లూజ్ చేసుకోండి. ఎగ్జేల్. ఎవరికి ఎంత వస్తే అంతే. ఇంత వచ్చిన వాళ్ళు ఇక్కడే ఆగండి, ఇంత వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగండి. పూర్తిగా వచ్చిన వాళ్ళు పూర్తి స్థాయికి వెళ్ళండి. 2, 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. First release your hands, then head and hands up. Baga pait stretch cheyandi. Release your hands. Release your left leg. Relax. Close your eyes. Feel the asana. ఇంతకుముందు మనము లెగ్ ని పూర్తిగా రైట్ సైడ్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేశాం. స్టెప్స్ 1, 2, 3, 4 పూర్తిగా స్ట్రైట్ వచ్చేసేసింది రైట్ సైడ్. ఇప్పుడు ఎడమ కాలును ఫోల్డ్ చేయండి. పెరినియం జంక్షన్ ని టచ్ చేయాలి. ఓకే, రైట్. నెమ్మదిగా కుడి చేతిని చాచి కుడి కాలు బొటన వేలుని కుట్టులాగా పట్టుకోండి. పూర్తిగా కుడి వైపుకు వంగుతూ ఎల్బోని కుడి మోకాలు ముందు కిందికి తీసుకొస్తాము. నా లెఫ్ట్ హ్యాండ్ ప్రెస్ చేయండి, హోల్డ్ చేయండి. స్ట్రెచింగ్ ని, కంప్రెషన్ ని గమనించండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release your left hand. Release your right hand. Release your left leg. Release your right. Jhana Sirsasana variation. Now left leg. Stretch your left leg. Hold your right leg.
ఇప్పుడు ఎడమ చేతితోటి ఎడమ కాలి బొటన వెళ్ళి ఇంటర్లాక్ చేయండి. కుక్కలాగా కుడి చేతిని పైనుండి తీసుకెళ్ళి ఎడమ చేతి బొటన వెళ్ళి పట్టుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ రాలేదంటే వదిలేయండి. ఇట్లా వస్తే ఇట్లానే ఉంచండి. ఎంత వస్తే అంతే. 4 1 2 3 4 5 6 7 8 9 10. Your right hand, with your left hand, with your right leg, with your left leg. Close your eyes. Relax. అర్ధమధ్యేంద్రాసనం. ఎడమ కాళ్ళను మడుచుకోండి, కుడి తొడ కిందకి, కుడి పాదం ఎడమ మోకాలు పైన. పర్ఫెక్ట్ గా చేయాలి అంటే మనము చేతిని పైకి లేపి మోకాలు బయట నుండి తీసుకురావాలి. బట్ కొత్తలో సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఇది చేయాలండి. బాడీ ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళము ఇలా చేయాలి. బట్ క్రమక్రమంగా మాత్రం యు షుడ్ లర్న్. చేతులు బాగా పైకి స్ట్రెచ్ చేయండి. ఇక్కడ ట్విస్ట్ చేయండి. ఈ పొట్టని వెన్నెముకని ట్విస్ట్ చేయండి. కొంచెం ఈ వెడల్పు తెచ్చుకోండి, గ్యాప్ తెచ్చుకోండి, ఇటు ట్విస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఛాతీ పొట్ట మొత్తం పూర్తిగా ఇటువైపుకి వచ్చింది, రైట్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు చేతిని ఇటువైపు నుండి మోచేతి బయటకి, మోకాలు బయటకు తీసుకురండి. దీన్ని ఈ మోచేతితోటి మోకాల్ని ఎడమ వైపు నెడుతూ ఉంటుంది, పుష్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మీ కుడి చేయి పాదం దగ్గరికి పోతుంది. ముందు పాదాన్ని పట్టుకోండి. ఇప్పుడు ఉందండి, పొట్ట దగ్గర మెలి తిరుగుతుంది. సో అది ఆ ట్విస్టింగ్ రావాలి. అది రాకుండా నేను రోజు అర్ధమధ్యేంద్రాసనం చేస్తున్నానండి, డయాబెటీస్ కి మంచిది అంటున్నారు. ఎలా మంచిదండి? లోపల మెలి తిరిగితే కదా మనకి జ్యూసెస్ ప్రొడ్యూస్ అయ్యేది. ఇప్పుడు కుడి చేతిని రిలీజ్ చేసి లేదా సపోర్ట్ తీసుకొని అలాగే ఉండండి. 4 1 2 3 4 5. సుఖం స్థిరం ఆసనం. కష్టంగా ఉన్నా హ్యాపీగా ఉన్నా నెమ్మదిగా చేతులు సపోర్ట్ తీసుకోండి. your left hand, your right leg, your left leg. Now fold your right leg. లెఫ్ట్ లెగ్. ప్రాక్టీస్ రాని వాళ్ళు మామూలుగా ఇలాగే చేయండి. బట్ ఇలా చేసినప్పుడు ఈ చెస్ట్ ఉంది చూసారా, ఇది కొంచెం యూటర్ వచ్చేలాగా ట్విస్ట్ చేయండి. పొట్ట భాగంలో పెయిన్ రావాలి. ఇది పైకి ఈ స్ట్రెచ్చింగ్ తెలియాలి. ఇది మొత్తం లోపలికి కంప్రెస్ అవ్వాలి. ఇక్కడ స్ట్రెచ్చింగ్ తెలియాలి. ఇది కొంచెం ఛాతీని ఇంకొంచెం ట్విస్ట్ చేయగలిగితే మీకు పొట్ట దగ్గర ఆ స్ట్రెచ్చింగ్ అనేది తెలుస్తుంది. ఆ రెండు స్ట్రెచ్చింగ్ ఉంటేనే ఆసనం. మనం ఉద్దికి ఇలా పట్టుకొని ఇలా ఉంటే కాదు, ఇలా కూర్చోమంటే కొద్దంతా కూర్చుంటాను, నో యూస్. అదే పర్ఫెక్ట్ గా ఆసనం చేసినప్పుడు హాఫ్ మినిట్ 1 మినిట్ చేసేసరికి అయిపోతుంది, నాకు కూడా స్టామినా అయిపోతుంది. సో ఆ డిఫరెన్స్ గుర్తించాలి.
మనం ఆసనం చేశాము అంటే ఆ ఆసనంలో ఏదో ఒక స్ట్రెచ్చింగ్, ఏదో ఒక కంప్రెషన్, ఏదో ఒక ట్విస్టింగ్ ఉంటుంది. అది ఏంటి? ఆ స్ట్రెచ్ మనం గమనించగలుగుతున్నామా లేదా? ఆ ట్విస్ట్ మన శరీరంలో వచ్చిందా రాలేదా? అది ముఖ్యం. ఆసనం మెకానికల్ గా చేయడం కాదు. మెకానికల్ గా చేయడం అంటే కొంచెం చేయండి, చేయాలండి, అయిపోయింది. బట్ మనకి మనము అవేర్నెస్ తోటి గమనిస్తుంటే ప్రయత్నం చేయండి. రైట్ హ్యాండ్ అప్, బాగా పైకి తీసుకువెళ్ళండి, కుడి పాదాన్ని పట్టుకోండి. ఇప్పుడు ఎడమ చేతిని మీకు వెనకాలకు కానీ వెనక సపోర్ట్ తీసుకొని కానీ ఉంచండి. హోల్డ్ ద పోస్చర్. Your left hand, release your right hand, release your left leg. మొత్తం రిలీజ్ అయిపోతున్నాయండి. లోపల మొత్తం కూడా రిలాక్స్ అయిపోతుంది. కేవలం మనము చేతులు కాళ్ళు విడదీయడం కాదు, ఆ విడదీయడంలో, రిలీజ్ చేయడంలో ఇంటర్నల్ గా మెల్ట్ అయిన ట్విస్ట్ అయిన పార్ట్స్ అన్ని కూడా రిలాక్స్ అవుతుంది. What I have to do. Now we will move to Akarna Dhanurasana. కుడి కాలు ఫోల్డ్ చేయండి. కొంచెం మనం ఈజీ కావడానికి ఇప్పుడు ఆల్రెడీ మనం చేసిన ప్రాక్టీసెస్ చాలా వరకు ఉపయోగపడతాయి. ఇంకొంచెం కావాలనుకున్నప్పుడు మనం నెమ్మదిగా దీన్ని బేబీ లాగా పట్టుకొని, పట్టుకోవడంలో కూడా జాగ్రత్త చూడాలండి, అబ్జర్వ్ చేయాలి. ఇలా పట్టుకోకూడదు. ఇలా పసిపాపని మనం ఎలాగైతే ఎత్తుకుంటామో, కుడి చేయి కుడి మోకాలు కిందకి, ఎడమ చేయి కుడి పాదం. ఇప్పుడు ఎత్తుకున్న దాన్ని నెమ్మదిగా లాలించడం అంటారు చూసారా? పసిపాపని నెమ్మదిగా కుడి వైపుకి ఎడమ వైపుకి ఎలా మూవ్ చేస్తామో అలా. Up and down, pipey finger. Up, down, up, down, up, down, up, 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 down, up, down. Relax. ఇప్పుడు ఎడమ చేతితో చూపుడు వేలు, మధ్య వేలు, ఈ రెండింటి మధ్యలో బొటన వేలుని హుక్ లాగా పట్టుకోవాలి. ఇదంతా పర్ఫెక్ట్ గా రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా పట్టుకోండి. దీన్ని పైకి లేపి ఎడమ చెవి దగ్గరికి లాగాలి. ఫస్ట్ థింగ్, వాళ్ళని పైకి లేపి ఎడమ చెవి దగ్గరికి తీసుకురండి. కొత్తలో కొన్నాళ్ళ పాటు ఇలాగే ఉంచండి, అంతే, ఏమి చేయకండి. ఇప్పుడు చెవి దగ్గరకు వచ్చింది, దీన్ని ఇట్లనే ఉంచండి. కొద్ది సెకండ్ల పాటు ఫోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా మళ్ళొకసారి అలా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఇది మనం ఇంకా బాగానే వచ్చింది, ఫ్లెక్సిబిలిటీ వచ్చింది అన్న తర్వాత అప్పుడు కుడి చేతిని ముందుకు చాపి ఎడమ కాలు బటన్ వేలు పట్టుకోండి.
One more. Raise your right leg up. ఎడమ చేయి దగ్గరికి తీసుకెళ్ళండి. మోకాలు వెనక్కి, మోచేయి వెనక్కి పుష్ చేస్తూ ఉండాలండి. దీన్ని ఇలా వెనక్కి లాక్కుంటూ ఉండాలి, ముందుకు రావద్దు. ఇల్లు ఎక్కువ సాధించడం అంటే చూసారా, బాణాన్ని తిరిపాయి. ఇప్పుడు కుడి చేతిని ముందుకు తీసుకువెళ్ళి ఎడమ కాలు బొటన, రెండు బొటన వేళ్ళని లాగుతున్నాము. ఎడమ చేతితో కుడి కాలి బొటన వేలు, కుడి చేతితో ఎడమ కాలి బొటన వేలు. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ స్ట్రెచ్. 4 1 2 3 4 5 6 7 8 9 10. Release your right hand, release your left hand, release your right leg. Close your eyes, feel the stretch. Relax. Now left leg. Rotate. Every moment. Number right and left. Changing. Now up and down. Up, down, up, down, up. కాలు పైకి రావాలి, శరీరం ముందుకు వంగొద్దు. కాలు ముఖం దగ్గరికి రావాలి, కానీ మీరు ముఖాన్ని ముందుకు వంచొద్దు. Up, down, up, down, up, down, up.